దేవుడు నాకు ఇప్పుడు ఒక దర్శనం చూపించారు. అదేంటంటే పాస్టర్ గారు పాస్టర్ గారికి దేవుడు తోడై ఉన్నారంట. మోషేకి నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో ఆ విధంగా తోడుగా ఉన్నాను. నేను పాస్టర్ గారు కాదు, దేవుడే తన చేయి పట్టుకొని నడిపిస్తున్నాను. దేవుని యొక్క చిత్తము ఈరోజు నెరవేర్చబోతుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మలో నడిపింపబడాలి. దేవుడి ఆత్మ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. దేవుని ఆత్మ ద్వారానే ప్రతిదీ కార్యాలు దేవుడు చేయబోతున్నారు. దేవునికి వందనాలు. ఇంకొకటి ఏంటంటే దేవుడు తన భుజముల మీద రాజ్యభారం ఏ విధంగా ఆయన తీసుకున్నారో అలాగే ప్రతి బ్రదర్కి పాస్టర్ గారికి ఈ యొక్క సంఘము దేవుడు అప్పగిస్తున్నారు. ఆ అప్పగింపులో మరి పాస్టర్ గారు ఏ విధంగా ఉన్నా కూడా దేవుని మహిమార్థంగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. ప్రభువుకే వందనాలు చెల్లిస్తున్నాము. పాస్టర్ ప్రదీప్ గారు మరియు సుచరిత అమ్మగారు ఈ సంఘ కాపరస్తురాలుగా ఉన్నారు. దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇది ఎన్నో రోజులుగా ఎట్లున్నాయి గారి కళ ఇది కదండి. ఇది ఈ రోజు నిజ స్వరూపం అయ్యింది. దేవుడి దర్శనంతో స్థిరపరిచారు. అది దేవుడికే మహిమ కలుగు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సీనియర్సే. ఈసారి మేము వచ్చేసరికి ఇక్కడ అంతా ఫుల్ అయిపోవాలి. అందరూ నిండిపోవాలి. ప్రతి ఒక్కరు ఇద్దరు ముగ్గురు తీసుకుని రావాలి. ఈ అక్కతో కొత్తగా కనిపిస్తుంది దేవుడికి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనము కానుకల దశమ భాగాలు తీసుకుంటాము. కానుకల దశమ భాగాలు తీసుకునే సమయంలో సుచరిత సోదరి ప్రత్యేకమైన పాట పాడతారు. జయ విజయమని పాడుదమా, జయ విజయుడగు యేసునకు, అపజయ వెలుగని దేవునకు జయ స్తోత్రం స్తుతి చేయుదమా. జయ విజయమని పాడుదమా, జయ విజయుడగు యేసునకు, అపజయ మెరుగని దేవునకు జయ స్తోత్రం స్తుతి చేయుదమా. అపదలు గురించి ధర్మరావు సహోదరుడు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభావ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా ప్రభావ.
ఈ దినం నేను ఈ అవకాశం ఇచ్చిందని మీ కృతజ్ఞతలు నేను ప్రభా. నన్ను లేచిన దినం ప్రభా, ఈరోజు మీ మందిరం మీ మారే మేము తండ్రి ప్రార్థించిన రోజు మాకు ఇచ్చిన ప్రభా. ఈ రోజు నేను తండ్రి ప్రభా తండ్రి గొప్ప సన్నిధిని నీ బిడ్డను కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. మా అందరి మీద గొప్ప సన్నిధిని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతలు ప్రభా. తండ్రి నీకు మహిమ కలుగును గాక ప్రభా. తండ్రి నీ ఆత్మ మా మీద కుమ్మరించండి ప్రభా. నేను అందరి మీద ఈ ఆత్మ కుమ్మరించి ముందుకు నడిపించమని తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన బిడ్డలందరి మీద ప్రభా నేను ఈరోజు నేను తండ్రి ప్రభా మేము ఒక నేను ఆ ఇచ్చిన దక్షిణ భాగం గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ ఇచ్చిన చేతులు నేను తండ్రి నేను 30 అంతలుగా 60 అంతలుగా నాకు 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా ఫలింపబడును గాక నన్ను తండ్రి. ఈ సంఘం తండ్రి ఇంకా ముందుకు ఫలింపబడును గాక నన్ను తండ్రి. దేవా ఇది కానీ కాదు నేను ఈ సంఘం నన్ను రోజు రోజుకి నూతులు పట్టును గాక నా తండ్రి. దేవా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా. దేవా నేను అందరూ వచ్చినారు ప్రభా. అందరూ వచ్చిన దానికే నీకు నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ప్రభా. మేము అనుకున్న కంటే అందులో కంటే అందరూ చేరుకున్నారయ్యా ప్రభా. తండ్రి స్తోత్రములు మహిమ ఘనత నీకే చెల్లును గాక. ఈ చెల్లుని ప్రార్థనేస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉప్పల్ శాఖ సంఘానికి వచ్చిన మీ అందరికీ, ఉప్పల్ కేర్ సెల్ సభ్యులందరికీ, ఇప్పుడు ఉప్పల్ చర్చ్ మెంబర్స్ మీరు, సో మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా మన మధ్య పెద్దలు రత్నాక్క గారు మరియు ప్రేమమ్మ గారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమమ్మ గారు వచ్చి ఇది ఓపెన్ చేయడం నిజంగా మనకి గొప్ప ఆశీర్వాదకరము. అయ్యగారి యొక్క కళ ఇది, వెంకయ్య గారి కళ ప్రేమమ్మ గారు ఓపెన్ చేశారు. ఇది దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడండి. మరియు వచ్చిన చింతల సంఘ కాపరి శ్రీనివాస్ గారిని బట్టి దేవునికి వందనాలు. కిరణ్ సహోదరుని బట్టి పాస్టర్ కిరణ్ గారిని బట్టి దేవునికి వందనాలు. పాస్టర్ ప్రదీప్ మరియు సుచరితమ్మ గారిని బట్టి మరియు మరి అక్క బట్టి దేవునికి వందనాలు. స్తోత్రం. ముఖ్యంగా యాదయ్య గారు మనకి ఈ స్థలం ఇచ్చారు, ఆయన గురించి ప్రార్థించండి. ఉపేంద్రమ్మ గారు ఇన్ని సంవత్సరాలు మీరందరూ కింద ఒక ఇంట్లో కూడి మీరు ప్రార్థనలు నమ్మకంగా కేర్సెల్గా మీరు కొనసాగారు. దేవుని యొక్క కృప, అది గొప్ప కృప అయి ఉన్నది. ఇప్పుడు మీకు ఒక సంఘంగా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసి దీనిలో మీరు ఇంకా బలంగా నిలబడాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. మనకిప్పుడు ఎంతో దూరాల నుంచి వచ్చారు చింతల సంఘ కాపరి శ్రీనివాస్ సహోదరుడు, ఆయన మనకి గ్రీటింగ్స్ పంచుకుంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మంచిది, చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వావ్. ఉప్పల్ వాళ్ళు ఎత్తారు, ఇంకా సెకండ్ వారు చర్చ్ వాళ్ళు ఎవరు ఎత్తలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు లేచెను, తిరిగి లేచెను. యేసు లేచెను, నిజముగా లేచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మంచిది. పునరుద్ధాన కాల దినమున మరి ఈస్టర్ రోజు మరి ఈ కార్యక్రమం సంఘం ఓపెన్ చేయడం అసలు మీరు తలెచ్చామంతే. కమిటీలో దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు మనకి. కాబట్టి ఇందాక వాణి సహోదరు చెప్పినట్టు ఇప్పుడు ఉప్పల్ సంఘ సభ్యులు మీద అందరు కూడా హల్లెలూయా. సో దేవుడు ఈ సంఘాన్ని అభివృద్ధిలో సమృద్ధిలో నింపాలని ఆశపడుతున్నాను. ఇది ప్రతి బ్రదర్ సంఘం కాదు, సుచరిత సిస్టర్ సంఘం కాదు, ఉపేంద్రమ్మ సంఘం కాదు, ఇది క్రీస్తు సంఘం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు పాలి భాగస్తులుగా పనిచేయాలి. అంటే నేను ఈ సంఘంలో ఒక పాత్ర, నేను లేకపోతే సంఘం చాలా ఇంపార్టెంట్, నేను నుండి ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరు బాధ్యత కలిగినప్పుడే ఈ సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎడ్విన్ అయ్య గారి గొప్ప ప్రణాళిక ఎప్పటి నుంచో మేము ఎప్పుడు కలుసుకున్న బ్రదర్ ఉప్పల్ సంఘం ఓపెన్ చేయాలా. ప్రదీప్ బ్రదర్ని అడిగాను, కొంచెం టైం పడుతున్నాడు. సో ఇదే మా డిస్కషన్లో. కానీ ఇప్పుడు చూస్తున్నాం అయ్యగారి కళ, అయ్యగారి గురి, ఇది నెరవేర్పు. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఎల్చెదై కమిటీ, ఎల్చెదై నాయకులకి గొప్ప వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే అంకుల్ కళని నెరవేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. అందరికీ తప్పట్టు. హల్లెలూయా. ఇంకో అద్భుతం ఏంటంటే నిన్నటి దినాన మేము చిన్న ప్రార్థనకి కమిటీ ప్రార్థన కూడుకున్నప్పుడు ఎవరు వెళ్తారు అన్నప్పుడు చాలా మంది కొంచెం అంటే పనులు ఇవ్వాలి సర్వీస్ కాబట్టి నేను రాలేనని ఫస్ట్ నేనే చెప్పాను.
ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత సుధా సిస్టర్ వచ్చారు. వస్తారన్న దియ కూడా పాస్టర్ రాలేకపోయారు. దేవుడి ప్రణాళిక ఎవరిని ఎప్పుడు ఎలా ఏర్పాటు చేస్తారో తెలియదు. మేము ఇవాళ 7:30కే అదే చెప్తున్నారు. ఇవాళ మేము 7:30కే సన్ రైజ్ సర్వీస్ చేసుకొని 7:30 నుంచి 9 వరకు చేసుకొని ముగించేసాం. ఇక్కడ సంఘం ఉందని. అసలైన విషయం ఏంటంటే, నిన్న బ్రదర్ ప్రేమమ్మతో ఏదో మాట్లాడుతున్నారు. నేను అన్నాను, సిస్టర్ మీరు వస్తున్నారా, అడ్రస్ అడుగుతున్నారంటే, లేదు బ్రదర్ నేను రాలేను బ్రదర్, చాలా రాలేను బ్రదర్ అంటే, మేము అనుకున్నాం రాలేదని. కానీ అంకుల్ కళ ఆంటీ ఈ రోజు నెరవేర్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ముందు దేవుడు ఎవరు ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. ఆయన మనం అసలు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే గొప్ప రీతిగా వాడుతుంటాడు. సో ఈ ఉప్పల్ సంఘం దేవుడు ఆశీర్వదించిన సంఘం. హల్లెలూయా. ఇప్పుడే మన సహోదరి ప్రవచనం కూడా చెప్పారు. ప్రవచనం అనేది దేవుడి నుండి వచ్చిన వాక్యం, అది నెరవేర్పు. అది ఒక వార్త కాదు, అది ఒక మాట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలనీకి ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఆ రోజు రాకపోవచ్చు, ఇంకో మీటింగ్ ఉండదు. కానీ ప్రవచనం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది అవును, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉప్పల్ సంఘం చాలా ఆశీర్వదింపబడింది. ఎందుకంటే దేవుడు మీకు మోషేని ఇచ్చాడు. హల్లెలూయా. సో మోషేని ఇచ్చాడు కాబట్టి ఎంతమంది మోషే అక్క పేరు ఏంటి తెలుసా? పోయిన వారం ఎంతమంది వచ్చారు? ఏం చెప్తున్నాం? మిరియాములు ఎంతమంది లేవనెత్తున్నారు చెప్పండి. మీరు ఎంతమంది మిరియాములు ఉంటే మోషే అంతగా ఆశీర్వదింపడతాడు. హల్లెలూయా. మనందరిలో కూడా మిరియాములు లేగాల, అహరోను లేగాల, మిరియాములు లేగాల. మంచి సంఘంగా, మరి గొప్ప ఆశీర్వదించిన సంఘంలో చేపలు పట్టే జారులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి మాకు ఇచ్చిన అవకాశం బట్టి, మరి ఎల్షడాయిలో మేము ఒక పాలి భాగస్తులు బట్టి, మరి ఇక్కడ వచ్చిన మరి పాస్టర్స్, నాయకులు, సంఘ సభ్యులు, ముఖ్యంగా ఉపేంద్ర అయితే ఒక్కసారి వచ్చిపో శ్రీబాబు, ఒక్కసారి వచ్చి ఎప్పుడు వాక్యం చెప్పినా వాక్యం ఇట్లా నడుచుకుంటే ఒక్కసారి రావచ్చు కదండి. ఒక్కసారి ఈ రోజు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుడి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి సమృద్ధిలో నింపాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Thank you Jesus for this time. Thank you Jesus for this time. యేసు నామములో ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. I thanks Pradeep for getting this opportunity to show Uppal Church. మరి నేను ప్రదీప్ పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను, మరి ఉప్పల్ సంఘాన్ని తీసుకున్నందుకు. So brother Edwin used to say like before I think Praveen and Joseph were accompanying him. అయితే పాస్టర్ ఎడ్విన్ గారు ఉన్నప్పుడు కూడా ప్రదీప్ అలానే మళ్ళీ ప్రవీణ్ జోసెఫ్ ఇద్దరు కలిసి ప్రదీప్ అందరు కలిసి ఇక్కడికి వచ్చారు. So he was having a vision that Pradeep anyhow will take this Uppal Church at that మరి time. ఎడ్విన్ పాస్టర్ గారికి ఒక దర్శనం ఉండేది, ఎలాగైనా సరే ఉప్పల్ సంఘాన్ని ప్రదీప్ తీసుకుంటారని But చెప్పేసి. due to some unusual circumstances it has been delayed. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ సంఘం But now is the time. లేట్ అయింది. Now is the decision time Pradeep has taken. ఇది మరి ప్రదీప్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. And I was talking with Pradeep few days back that he was sharing my life partner is coming with me. He's so happy. మరి 2 రోజుల క్రితం నేను మాట్లాడుతున్నప్పుడు ప్రదీప్ నాతో పంచుకుంటున్నారు, నాతో పాటు మరి పింకీ కూడా వస్తుంది అని చాలా సంతోషపడ్డారు. That is a blessing to me and the church. అలానే అది సంఘానికి ఎంతో ఆశీర్వాదకరము, అలానే నాకు కూడా ఆశీర్వాదకరమని ప్రదీప్ పంచుకున్నారు నాతో. We pray that Pradeep and Sucharita will glorify God's name here in this church. మరి మేము ప్రార్థన చేస్తాము, మరి ప్రదీప్ పాస్టర్ గారు అలానే సుచరితమ్మ ఇద్దరు కలిసి సంఘాన్ని ఇక్కడ ఎంతో దేవుని నామం And I want మహిమపరచబడుతుందని. to just remind that devil will be shaken at this time because we are planting the church. మరి ఈ సమయంలో నేను మరొకటి గుర్తు చేస్తున్నాను, సాతాను కదిలింపబడుతుంది మరి ఈ సంఘం ద్వారా. Because God's kingdom is growing. మరి ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడుతుంది కనుక So we need to resist the devil and we need to be cautious. మరి మనం అపవాదిని ఎదిరించి చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. We need to grow in the word of God more and more మరి వాక్యంలో మనం చాలా బాగా to ఎదగాలి. defeat the Satan. మరి సాతాన్ని మనం పడగొట్టాలంటే గనక. So at this time I greet Pradeep and Sucharita all the best and let God leading be with them. మరి నేను ఈ సమయంలో
సుచరితకి అలానే ప్రదీప్ కూడా శుభములు పలుకుతున్నాను. దేవుడు వాడిని నడిపించాలని And కోరుకుంటున్నాను. Ratna's vision also was Pradeep. She used to say from childhood. అయితే మరి ప్రదీప్ గారు అమ్మగారైన రత్నాంటి కూడా మరి ప్రదీప్ పట్ల అదే దర్శనం కలిగి ఉన్నారు. తన దేవుని కొరకు వాడబడాలని చెప్పి So let God's name be glorified. మరి దేవుని నామము మహిమపరచబడును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రేమమ్మ గారు మనతో శుభవచనం పంచుకుంటారు. Greetings in the name of the Lord and Savior Jesus Christ. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు పలుకుచున్నాను. Srinu brother told correctly, yesterday I had no plan to come here. శ్రీను సహోదరుడు నిజంగా చెప్పారు, నిన్నటి దినాన నాకు ఎటువంటి ప్రణాళిక లేదు ఈ రోజు రావాలి అని. But morning when I got up, ఉదయాన్నే నేను లేచినప్పుడు something inside is telling me you have to go. లోపల నాకు ఎవరో చెప్తూ ఉన్నారు, నీవు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి And అని. immediately I called Vani sister నేను వెంటనే వాణి సహోదరికి ఫోన్ చేశాను. and I told her that I am coming. నేను చెప్పాను నేను వస్తున్నాను అనేసి. See, we cannot change God's plan. మనము దేవుని యొక్క ప్రణాళికలను మార్చలేము. Our plan will be completely different. మన ప్రణాళికలు పూర్తిగా వేరుగా ఉంటాయి. But His plan is always to give us hope and future. మన దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడూ కూడా మనకి ఒక భవిష్యత్తులో మాకు మంచి నిరీక్షణ ఇవ్వడానికి ఉంటాయి. And I am so happy that brother Edwin dream is fulfilled today. నేను ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాను. ఎడ్వినయ్య గారి యొక్క కళ ఈ రోజు నిజమైంది. Always he used to tell me Pradeep should take that Uppal church. ఎప్పుడు కూడా నాతో చెప్తూ ఉండేవాడు, ప్రదీప్ సహోదరుడు ఉప్పల్ సంఘాన్ని చూసుకోవాలి అని. But that is also God's time. ఇది కూడా దేవుని సమయము. I am so happy that today Easter. ఈ రోజు ఈస్టర్ దినము. This is a day 2000 back when Jesus Christ was resurrected. 2000 సంవత్సరాల క్రితం ఈ దినమున యేసుక్రీస్తు వారు తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచారు. And today the Uppal church has come. ఈ రోజు ఉప్పల్ సంఘము జన్మించింది. Hallelujah. Hallelujah. And the desire is that God should bless Pradeep and Sucharita abundantly with His resurrection power. నా యొక్క కోరిక ఏమైంది, ప్రార్థన ఏమైందంటే దేవుడు ప్రదీప్ సహోదరిని సుచరిత సహోదరిని గొప్పగా ఆశీర్వదించాలి అని. They should move forward. వారు ఇంకా ముందుకి బలంగా వెళ్ళాలి. They should not look back. వారికి వెనకకి తిరిగి చూడడానికి లేదు. And when they will preach, వాళ్ళు ఎప్పుడైతే బోధిస్తారో, when they will sing, వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు people should hear the word. దేవుని వాక్యం వారు అందరు జనులు వినాలి. And this room should be filled. We want to see very soon this room should be filled. Hallelujah. అదంతా కూడా నిండిపోవాలి. Because that is what God's desire. అదే దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. If He would not have resurrected, ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానం కాకపోయినట్లయితే there was no way to preach the good news. అక్కడ శుభవార్తను ప్రకటించడానికి ఒక మార్గం ఉండేది కాదు. Because He is resurrected ఆయన తిరిగి లేచారు కనుక, and He is coming back again, ఆయన తిరిగి వస్తున్నారు కనుక we are all preaching the word of God. అందరము దేవుని యొక్క సువార్తని And ప్రకటిస్తాము. even disciples also, they preached and they became martyrs for Him. శిష్యులు కూడా సువార్తని ప్రకటించారు, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. And once again I thank you who gave me this time to preach, all elders who gave me to tell the greetings. మరి మరొకసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. And also thank Chandra sister and Yadgiri brother to give us this place, gave this place to us. మరియు ఉపేంద్ర సహోదరి, యాదయ్య సహోదరుడు ఈ స్థలాన్ని మనకి ఇచ్చినందుకే వారిని బట్టి దేవునికి వందనాలు And చెల్లిస్తున్నాను. also very happy to see Ratnanti. రత్న సహోదరి కూడా మన మధ్య ఉండడం ఎంతో సంతోషకరము. God fulfilled Her desire also. ఆ దేవుడు ఆ సహోదరి యొక్క కోరిక ఏముందో దానిని ఆయన నెరవేర్చాడు. The last sentence I want to tell you, చివరిగా నేను చెప్పేది, that God has His own time for everything. ప్రతి ఒక్క దేవుడి సమయంలో చక్కగా జరుగునట్లు దేవుడి సమస్తము ఆయన సమయంలో నియమిస్తాడు. Only we have to wait patiently and pray without ceasing. మనము సహనంతో కనిపెట్టుకుని ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి. Thank you. ఈరోజు మన మధ్య ఇంకా ప్రత్యేకమైన సహోదరి రత్నాక్క ఉన్నారు, మన పాస్టర్ ప్రదీప్ గారి అమ్మగారు. ఆ సహోదరి ఒక దేవుని మహిమార్థమై ఒక పాట పాడి మనకి శుభవచనం పంచుకుంటారు. జీవన అధికారి
థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. నేను కూడా ఊహించలేదు నా కొడుకు ఈ దినం ఇక్కడ వాక్యం చెప్తాడని. నాకు ఉన్న ఆశ ఉండే మనుషుల సేవకుడుగా కాదు, దేవుని సేవకుడిగా ఉండాలి. దేవుని కింద దేవుని సేవకుడు ఉండాలి. కానీ దేవుని సేవకుడిగా ఉండాలంటే హీ మస్ట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ మ్యాన్. అందరికీ చెయ్యాలని ఇంట్లో అప్పుడప్పుడు చెప్తుంటాను. సరే, ఏదెత్తున్నప్పటికీ దేవుని నిర్ణయం ఎప్పటి నుండో ఆశిస్తున్నాను. దేవుడి మరి ప్రత్యేకించి ఆయన పునరుత్థాన దినమున ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు. ఆ భాగ్యానికి నేను దేవునికే స్తుతి యాగం చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చినా నాకు చేర్చుకోలేదు. ప్రైజ్ గాడ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ అవర్ డిజైర్స్ ఇన్ హిస్ టైం. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఆయననే నడిపించాలి. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దేవా, ఆయనకు తగిన జ్ఞానం నువ్వు అలాంటి చేసుకో. మహిమానంద తైలముతో నీ వరదతో అభిషేకించుకో. బలహీనుడు, పనికి వాళ్ళ మట్టి పాత్ర. జ్ఞానం లేదు, శక్తి లేదు, బలం లేదు, ఉన్నాను అది సరిపోదు. కాబట్టి ఓ లార్డ్, ఫిల్ విత్ యువర్ స్పిరిట్, లెట్ యు అనాయింటింగ్ అన్నాడు. మరి దావీదును అభిషేకించు, మరి ఏ అభిషేకం లేదు. మా ప్రార్థన, మీ అందరి ప్రార్థన అభిషేకమే. ఆయనను బలపరచాలా? మరి అందరి సహకారం అవసరాలా? దేవుని దయ, మనుషుల దయ కావాలి. కాబట్టి దేవుని మరి ఇప్పుడు ఎన్నుకోవడం అంటే దేవుని సేవకుడుగా ఉండాలంటే తన శిలువ తను ఎత్తుకొని లోకంలో సైతాన్ని ఓడిస్తూ మాదిరిగా జీవించాలి. సుచరిత మరి మాదిరిగా సంఘ కాపరి భార్యగా ఒక బాధ్యతయుతంగా ఉండాలి. అట్లాంటి శక్తి దేవుడు ఇవ్వాలి. మానవ రీతిగా మనకు సాధ్యం కాదని దేవుడిని ప్రార్థిస్తూ ఇచ్చిన మంచి అవకాశం కొరకు ఈ సంఘము దినదినం అభివృద్ధి పరిచి, దేవా నీవే మనుషులను బట్టి జాగ్రత్తగా చేసుకో. ఇక్కడ పాడే ప్రతి పాట, వినే ప్రతి ప్రసంగము దేవుని వాక్యం పరిశుద్ధపరచబడినది. అనేక ఆత్మలను రక్షించలాగా దేవుని కృప కనపరచాలని ప్రార్థిస్తూ ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తూ ఎలిషడే సంఘం ఇంకా అనేకులకు మాదిరికరంగా ఆత్మలను రక్షించే సంఘంగా ఎత్తబడి సంఘంలో ఉండేలాగున దీవించాలని దేవుని ప్రార్థిస్తూ దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటూ వందనస్తులు చెల్లిస్తుంటున్నాను. మేము చాలా ముఖ్యమైన అంశానికి వచ్చాము. ఒకసారి మరియా సహోదరి, ప్రేమ సహోదరి ముందుకు వచ్చినట్లయితే ఇద్దరికి అభిషేకించి ఇక్కడ ప్రారంభిస్తారు. ప్రదీప్ సహోదరిని, ఫాస్ట్ ప్రదీప్ గారిని, సుచరిత సహోదరిని అభిషేక ప్రార్థన ఉంటుంది. మరియా సహోదరి ఒకసారి ముందుకు రావాలి. గొప్ప దేవుడానికి స్తోత్రమైన వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప మహాకృప బట్టి వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నీకు ఏమించి చెల్లించలేము నాయన. మా హృదయ పూర్తిగా ప్రేమతో ప్రభువా నీ సన్నిధానానికి మేము వచ్చిన్నాము నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాష్ట్ర గారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా నువ్వు అభిషేకించండి నాయన. మీరు నీ అభిషేకించిన బిడ్డ ప్రభువా ఏర్పరచుకున్నావు తండ్రి. మీరు కట్టమని అడుగుతున్నాము నాయన. నూతనమైన అభిషేకంతో నింపండి నాయన. ఓ రీ బాబా రిషి కరదర వరషబరి కల మందల వలి కరదర వర 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 రీ బాబా 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 రీ కర మందర వరి కురుదర వర శిఖర వరి కురుదర వర శంకల వలి కరదర వర శంకల వరి కురుదర వర గిలి మందల వరి కురుదర వర శంకర వరి కురుదర వర శబరి కర మందరి కురుదర వర శబ బాబా 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 రీ బాబా రీ కర మందర వరి కురుదర వర శందరి కురుదర వర శవర బాబా 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 రీ కర వరి కురుదర వర శందర వర కర వరి కురుదర రీ బాబా లీలాలి లాలి బావరి కర వరి కురుదర వర శుకురుదర వర శందర వకుందర వరి కరదర వర శవరి కర మందర వరి కురుదర వర శర బాబా 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 రీ లాలి లాలి కర వర శందరి కురుదర వర శందర శిఖర వరి కురుదర వర శరబ బహల వరి కురుదర వర శిఖల వరి కురుదర వర శరబ నూతనమైన అభిషేకంతో నింపండి నాయన. నీ వరాలతో నింపండి ప్రభువా. అడుగు పెట్టు
ప్రతి స్థలము నీ తగినట్లు నీ గొప్ప ఆశీర్వాదము మా కాపరి మీద విడుదల చేయమని యేసు నామమున విడుదల చేయండి. గొర్రెల కాపరిగా బిడ్డను అభిషేకించిన నీ గొప్ప సన్నిధి బిడ్డ మీద విడుదల చేయండి. నువ్వు ఏర్పరచుకునే సమయము నాయన, నువ్వు సిద్ధపరిచిన సమయము నాయన, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మీయ కాపరిని మాకు ఇచ్చిన్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప మహాకృపతో నింపి తన నోరు నీ బూరగా వాడుకొని మాకందరికి వర్తమానము దయచేసి ఆత్మీయ తండ్రిగా విడని కట్టండి నాయన. గొప్ప కృపతో కట్టి నీ నామం మహిమపరచుకోండి అయ్యా. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. మేము నీకేమిచ్చి చెల్లించలేము నాయన. తనకిచ్చిన భార్యను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇద్దరు కలిసి ఐక్యతతో ప్రేమతో సంఘము కట్టబడినట్లు, నీ నామము కనపరచబడినట్లు గొప్పగా వాడుకోండి నాయన. గొప్ప అభిషేకంతో బిడ్డలిద్దరిని నింపి నీ సేవలో వాడుకోండి. గొర్రెల కాపరులుగా వీళ్ళని బలపరిచి నీ నామం మహిమపరచుకోమని వీళ్ళని మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Jesus, my Lord. Lord, now as a church, my Father, Lord, we all, my Lord, anoint Pradeep, brother, my Lord, and Suchita, sister, my Lord. Hallelujah. Give them your power, my Lord. Hallelujah. Give them your anointing, my Lord. Fill them with thy Holy Spirit, my Father. So that, my Lord, with thy Spirit, my Lord, with your Spirit, with your strength, my Lord, they should move forward, my Lord, hallelujah. Strongly, my Father, hallelujah. In you, my Lord, in you, my Father, hallelujah. Thank you, Jesus. Bless them, bless them, bless them, bless them, bless them. As a church, my Lord, hallelujah. You bless them, my Father, hallelujah. Thank you, Jesus, my Lord. And use them, my Lord, mightily for the expansion of your kingdom, my Lord. Both together, my Lord, with unity, my Lord, with love, my Father, they should move forward, my Lord. Hallelujah. Thank you, Jesus, for this time. In the name of Jesus and by the blood of Jesus, I ask, Amen and Amen. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమగల రాజా, కృపగల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఓజెనె బా షహెందె మెందెలేల్ బరబో హుర్రిల్ మాసి కిందర మందర రోజెనె ఎందలబా హుర్రి బిబి బిబిల మాసి హొందల బా షందిరియలబా నేర్ మమొందలో రోజెన మందర బాసి కిందరియలబా ఓర బబ 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 షందిరియలబా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆనాడు దావీదుకి ఇచ్చిన అభిషేకం బిడ్డకు దయచేయండి ప్రభువా. ఓ ప్రభువా తండ్రి, ఇప్పుడే ప్రభువా నీ ప్రవచనం నెరవేర్చబడుతుంది తండ్రి. మోషేని నువ్వు నెరవేర్చున్నావు ప్రభువా. ఓ మోషేకు ప్రభువా నా ఇల్లంతటిలో ఓ మోషే ప్రభువా నమ్మకస్తుడు అన్నావు ప్రభువా. ఈ ఉప్పల్ సంఘంలో బిడ్డ నమ్మకస్తుడిగా ప్రభువా. ఓ ప్రభువా నా హృదయానుసారుడు అన్నావు ప్రభువా. నా తండ్రి ప్రభువా నీతో మాట్లాడే ప్రభువా. ఓ కే రమా రబా 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 హోజెనేల్ బేల్ బేల్ మహోజెనే హెందెరే ఏరా ఉక్కురు మందర షందిరియలబా. నీ అభిషేకం బిడ్డకు దయచేయండి ప్రభువా. మోషేను అభిషేకించిన బిడ్డను అభిషేకించండి ప్రభువా. ఆయన మోషే ఏ విధంగా నాయకత్వ లక్షణాలు బిడ్డకు దయచేయండి ప్రభువా. ఓ తన గొర్రెలకు ప్రభువా తండ్రి ఓ మంచి త్రోవలో ప్రభువా నడుపుచుండగా నీ జ్ఞానము దయచేయండి ప్రభువా. జ్ఞానము కొద్దుగా ఉంటే నా ఎదుక రండి విస్తారమైన జ్ఞానం ఇస్తానన్నావు ప్రభువా. ఆయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బ్రదర్ ప్రదీప్ ని అభిషేకిస్తున్నాము తండ్రి. నీ నామములో అభిషేకిస్తున్నాము తండ్రి. గొప్ప ప్రవక్తగా ప్రభువా, గొప్ప నాయకుడిగా ప్రభువా, ప్రార్థన వీరుగా ప్రభువా, యాజకుడిగా ప్రభువా ఓ బిడ్డను అభిషేకిస్తున్నాము తండ్రి. సంఘము పట్ల బాధ్యత ప్రభువా. సంఘము ప్రభువా అయ్యా ప్రభు ఒక చిన్న పిల్లని ఏ విధంగా చూసుకుంటారో ప్రభువా అటువంటి సంరక్షణ పోషణ బిడ్డకు దయచేయమని ప్రభువా. సాతాను ప్రభు ప్రతి ఒక్క కుతంత్రాలు యేసు నామములో బంధిస్తున్నాం.
అవును ప్రభా, సాతాను నచ్చదు ప్రభా, ఎందుకంటే మేము మీ రాజ్య విస్తరణలో ఉన్నాం ప్రభా. ఆయన ప్రతి ఒక్క చీకటి శక్తి యేసు నామములో బంధిస్తున్నాం. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మరి సాటైన సహకారితో ప్రభా నువ్వు ప్రభా ప్రభా సుచరిత సిస్టర్ మీరు జతపరిచినావు, నీకు వందనాలు. మల్క రిమైందరే హేసిల బాబా 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 ఫుల్ బేల్ బేమ మందలి కర్మ శఖందరవ సిహిందిరవ. అయ్యా నువ్వు జతపరిచినావు ప్రభా, ఆనాడు మీరు జతపరిచినారు ప్రభా. సాటి అయిన సహకారిగా ప్రభా, ఇదిగో నీ సేవలో కూడా ప్రభా బిడ్డ అప్పగిపు బట్టి నీకు వందనాలు. ఇద్దరు కలిసి ప్రభా ఆయన ఒకే మాట ప్రభా అయ్యా ప్రభా సేవలు నడిపించమని తండ్రి, ఆ ఒకే మాట ఒకే ప్రభా ఆత్మలో బిడ్డలు నడుచుకొని ప్రభా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు మా సమాధులు కూడా గెలిచగల దేవుడు ప్రభా. నాయన నీకు వందనాలు. అటువంటి శక్తిని బలమును బిడ్డలకు దయచేయమని, నీ అభిషేకమును దయచేయమని, కేవలము పరిశుద్ధాత్మ సంఘాన్ని నడిపించను గాక, పరిశుద్ధాత్మలో సంఘం నడుపబడును గాక, పరిశుద్ధాత్మ ప్రేమలో సంఘం ముందుకెళ్ళను గాక, పరిశుద్ధాత్మలో సంఘం నింపబడును గాక, పరిశుద్ధాత్మలో ఓవర్వెల్మింగ్ అవును గాక. బిడ్డల్ని దీవించమని సంఘం కూడా ఆశీర్వదిస్తున్నాం ప్రభా. సంఘ నాయకులు ఉప్పల నాయకులు దీవిస్తున్నాం, సంఘ బిడ్డలు దీవిస్తున్నాం, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని నాయన. ఒకరు ఇద్దరు ముగ్గురుగా సంఘము నింపమని ప్రభా. నాయన చుట్టూ ప్రాంతాల్లో ప్రభా నాయన ఎల్చెడా ఈ సంఘము వర్ధిల్లినట్లు, ఓ ప్రియుడా నీవు అన్ని విషయంలో వర్ధిల్లినట్లు, ఎల్చెడై నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లినట్లు ప్రభా నాయన మీ కృప చూపించమని ఇక ప్రభు బిడ్డను అభిషేకిస్తూ ఆశీర్వదిస్తూ సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తూ రానాయన్న యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Father God, at this time we commit for the parents, Lord. Father, he is your child, Lord. Anoint him, Lord. Touch him, Lord. Father, we believe that Father, he is your child, Father, and he will use for the glory of God. Right now, Father, anoint him. Anoint him, Lord. In Jesus' name. Touch the sister also, Father. Bless her, Lord. Father, collectively, Father, as they are preaching the word, Lord, anoint them, Lord. Let them be used for a glory sake in this locality, Lord. Father, I commit all the members in your hands, Lord. All the people, Father, who are unsaved, Lord. Let them know you personally, that Jesus Christ is the only true Lord, Father. Father, at this time also, Father, we pray for the children and the kids and every family members of Elchada Church here in this members, Lord. Father, touch them, Lord, and whoever, Father, are sick also, Father. Father, we believe that they will be healed, Father. And also, Father, while Pradeep is preaching and also praying, Father, anoint him, Lord. Touch him, let your protection edge be on him and his family, Lord. Yes. We pray for all the leaders and leaders of your church, Father, and should I pray, Father, let their Father be glorified and supported to Pradeep, Father. Thank you, Jesus, for Father, this time, Lord. In Jesus' mighty name, we pray. Amen, 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 amen. వారికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేక రీతిలోనైనా తండ్రి ప్రదీప్ని పింకిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. తండ్రి నీ బలమైన అభిషేకముతో బిడ్డలిద్దరిని నింపమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి హల్లెలూయా. దేవ బిడ్డలిద్దరిని అయా తండ్రి నీ సేవ కొరకు బలంగా వాడు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి గొప్ప బాధ్యత కలిగి దేవా భారము కలిగి ప్రార్థించే ఆత్మను వీరిద్దరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏకాత్మతో ఏక శరీరముతో అయా తండ్రి మంచి అండర్స్టాండింగ్ తో ఈ పరిచర్య కొనసాగించడానికి వీరిద్దరికి దేవా అయా పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతని కలిగింపచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి దేవా అయా కుటుంబం చుట్టూ చిన్నపిల్లలు ఇద్దరి చుట్టూ ప్రెస్లీ చుట్టూ అయా తండ్రి దేవా నివ్య చుట్టూ కూడా దేవా నీ కంచె కాపుదల నాటుతున్నాం ప్రభా. రత్నాంతి చుట్టూ అయా థామస్ చుట్టూ హనీ చుట్టూ కూడా నీ కంచెని నాటుతున్నాం ప్రభా. ఈ కుటుంబానికి వ్యతిరేకంగా ఏది కూడా వర్ధిల్లకుండును గాక దేవా. ఎల్షదాయి సంఘమునికి వ్యతిరేకంగా ఉప్పల్ ఎల్షదాయి సంఘమునికి వ్యతిరేకంగా ఏది కూడా వర్ధిల్లకుండును గాక దేవా. ప్రతి చీకటి శక్తులు ప్రతి వ్యతిరేకత నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. అయా తండ్రి సంఘము ముందు పాతాళ లోక ద్వారములు నిలవ జాలవు ప్రభా. యేసు నామములో తండ్రి సమాధానం
పలుకుతున్నాం ప్రభా. ఈ సంఘంలోనికి వచ్చిన వారందరికీ నెమ్మది కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆత్మ సంబంధమైన విడుదల కలుగును గాక దేవా. అలాంటి గొప్ప అభిషేకం ఈ స్థలంలో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీ మహిమంతా కూడా తండ్రి అయా ఇచ్చి ప్రదేశంలో ఉండును గాక దేవా. యేసు నామములో నీ యొక్క మహిమ ఇక్కడ ఉండును గాక దేవా. అయా తండ్రి ఈ స్థలమంతా నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తున్నాం ప్రభా. తండ్రి ప్రదీప్ ని పింకిని అయా మీ యొక్క హస్తాలకు అప్పచెప్తుండగా దేవా నీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రదీప్ గారు వాక్య పరిచర్య చేస్తారు. మొదటిగా నృత్యం చేయడానికి యేసుక్రీస్తుకే జై, నృత్యం చేయడానికి యేసుక్రీస్తుకే జై, నృత్యం చేయడానికి యేసుక్రీస్తుకే జై. మొదటిగా దేవునికి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. దాని తర్వాత ఎల్షడై సంఘానికి, ఎల్షడై సంఘ పెద్దలకు, ఎల్షడై సంఘ సభ్యులకు, ఉప్పల్ సంఘ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ప్రోత్సహించినందుకు, మీరందరూ ప్రార్థించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మొదటిగా అంటే చిన్న సాక్ష్యం ఏంటంటే బ్రదర్ నేను 2000లో ఈ ఎల్షడై చర్చ్కి అటాచ్ అయ్యాను. అంటే అటాచ్ అంటే రావడం స్టార్ట్ అయింది 2003లో టోటల్గా అటాచ్ అయినాను. అప్పుడు రక్షింపబడ్డాను. దాని తర్వాత నా స్పిరిచువల్ ఫాదర్గా బ్రదర్ ఎడ్విన్ ఉండే, తను వాక్యం చేత నన్ను ఎంతో బలపరిచాడు. తన ప్రోత్సాహం ఎంతగానో ఉండే. తను ఉద్దేశించిన రీతిగా ప్రభు ఏర్పరిచిన రీతిగా నేను స్థలంలో కేసులు నడిపించడం జరిగింది. ఆ విషయంలో నవీన్ సహకారంగా ఉండే. తర్వాత నా మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయినా కూడా మ్యారేజ్ అయినాక కూడా నేను ఒక 1.5 year దాకా కంటిన్యూషన్ అంటే తర్వాత అది బ్రేకప్ అయితే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసేసి కేసులు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ విషయంలో ఎంతగానో ఒట్టుమిట్లు ఆడుతుంది అన్నమాట. అంటే అలా స్టార్ట్ చేయాలని బ్రదర్ ఉద్దేశం ఉండే. ఎంతోమంది ఎంకరేజ్ చేస్తుండే. అదొక డిసిషన్ తీసుకోలేక అక్కవాళ్ళ ఊరికి అక్కవాళ్ళు కూడా అడుగుతారు. అక్కల ఎంతోమంది అడుగుతుండే. కానీ నేను నిర్ణయం చెప్పలేకపోతుండే. ఆ మూమెంట్ చాలా ఎక్స్పెక్ట్గా ట్రై చేస్తుండే. కానీ those were the days where I was brother Edwin బాధైనప్పుడు God was started to mold me to take up this challenge, and I'm really thankful for brother Edwin who has దేవుల్లో చాలా ఎదిగింపజేసిండు బ్రదర్ Edwin. దాని తర్వాత ఆయన చనిపోయినాక దెన్ ఇట్ వాజ్ ఫ్రమ్ డిసిషన్కి లీడ్ అయింది. దేవుని దయ వల్ల ఆ యొక్క డిసిషన్ టేకప్ చేస్తున్నాను. అంటే దాని గురించి ఎంతోమంది ప్రే చేస్తున్నారు. దాన్ని బట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్ సపోర్ట్ అండ్ ఐ డోంట్ నీడ్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. ఇప్పుడు వాకింగ్లోకి వెళ్ళాను.
ఇలా ముందుకు వచ్చిన ప్రార్థన చేసి పరిశుద్ధమైన మా తండ్రి పరలోకమందున్న మా దేవాన్ని పాదములకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే ప్రభా అది నీ యొక్క కృప, నీ యొక్క దయ, నీ యొక్క కనికరం చేత ప్రభా మరి నువ్వు ఏర్పరిచిన విధంగా ప్రభా మమ్మల్ని ఈ స్థలంలోనికి నడిపించిన తండ్రి. నీ వాక్యం చేత మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని మా మధ్యలోకి ఆహ్వానించున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని యొక్క ఆత్మ చేత మమ్మల్ని సంచరించి మా హృదయాలను తాకమని, నీ యొక్క వాక్యం చేత బలపరచమని, మా హృదయాలను నీ యొక్క వాక్యం చేత తట్టుమని, నీ యొక్క వాక్యంని మా హృదయంలో నిండి ప్రభు ఉప్పొంగి పొల్లటకు సాయం దయచమని ప్రభు మరి మేము నీ యొక్క సభంలో అనుదినం మార్పబడటకు సాయం దయచమని యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థిస్తున్నాం తెలియకూర్చున్నాం తండ్రి. మరణంకి అంతం వచ్చింది. మరణంకి అంతం వచ్చింది అంటే డెత్ లాస్ట్ డే. డెత్ లాస్ట్ డే అన్నమాట. అది ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యోహాను గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను గ్రంథంలో కొంచెం పెట్టేయండి. 11th చాప్టర్లో యేసుక్రీస్తు 11th చాప్టర్లో 25వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్పిందో ఒకసారి వాక్యం చదువుతుంది. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అంతే అంతే. పునరుద్ధానము జీవము నేనే. పునరుద్ధానము జీవము నేనే. అది యేసు ప్రభు చనిపోక ముందుకు చెప్పింది. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీడిస్టైన్డ్ అన్నమాట. అంటే అది ఆల్రెడీ నెరవేర్చబడబోతుందన్న ఉద్దేశంతో ఆయన రిజరక్షన్ పవర్ కాబట్టి అది ఆ వాక్యమైన చెప్పి ఉన్నాడు. అయితే మనం ఒకసారి యోహాను గ్రంథము 20వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేసుకుంటాం. అక్కడ పునరుద్ధాన దినమున ఏం జరిగిందో ఒక్కసారి ఆ వచనాలు చదువుకుంటున్నాం. ఒక్కసారి ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మధ్యలేని మరియు పెద్దలక్కడ సమాధి ఎదురుకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉంటే చూచింది. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయి ఆయనను ఎక్కడ ఉంచిలో అభిషేకం కాబట్టి ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చింది. వారిద్దరిలో కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా యేసు చనిపోయిన తర్వాత మూడో దినంన జరిగిన సంఘటన ఇది. అయితే మొదటిగా అక్కడ ఆశ కలిగిన వాళ్ళలో మేరీ మగ్దలేని ఇంకొక స్త్రీ ఇద్దరు కలిసి పెందల కాడనే అంటే ఇట్ మస్ట్ బి అరౌండ్ 3 o'clock లేచి సమాధి కాడికి వెళ్ళి వాళ్ళు అంటే ఆ యొక్క హృదయంలో వాళ్ళకు ఏమంటారు ఆశ, ఒక ఏమంటారు ఒక నిరీక్షణతో వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ సమాధి కాడ చూస్తున్నప్పుడు ఈ సంఘటన జరుగుతుంది అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే సమాధిలో లేడు. దాని తర్వాత శిష్యులైన పేతురు ఇంకా ప్రియ శిష్యులైన యోహాను ఆయన వాళ్ళిద్దరు కలిసి అదే సమాధి కాడికి వచ్చి వాళ్ళతో చూస్తున్నారు. ఆ సమాధి ఆ మూమెంట్లో ఒకసారి చెప్పండి. పేతురు వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయినాడో
చనిపోయినప్పుడు ఆయన బాడీ మొత్తం నార బట్టతోటి చుట్టబడింది అనమాట. అంటే ఇట్లా ర్యాప్ చేసినట్టు. ఎప్పుడైతే మనకు దెబ్బ తట్టుకుని మనం నార బట్టతోటి ఇట్లా ఫుల్ రౌండ్గా చుట్టేస్తామో, పాతకాలంలో బాడీని అంతటిని ర్యాప్ చేసేసి అది బాడీని పెడతారన్నమాట సమాధిలో. చూసేది కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుకెట్టి ఉండుటయు చూచున్నాడు. వేరే చోట చుట్టుబడి ఉన్న అంటే ఆ సమాధిలో బాడీ ఎట్లా ఉన్నదో అట్లనే సేమ్ బాడీ తోటి సహా తల డిస్టెన్స్ అంటే మెడ తల డిస్టెన్స్లో మళ్ళీ ఇంకొక తల సెపరేట్ చేయబడి ఉన్నారు. అంటే అది ఎట్లున్నదో అట్లనే సేమ్. అది ఒకటి ఏముంటుంది అంటే కుక్కూన్ అంటారు దాన్ని. కుక్కూన్ బటర్ఫ్లై అయిపోయినాక బటర్ఫ్లై వచ్చినప్పుడు అది కుక్కూన్ వదిలేసి గుంగలి పూలు అది వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసిన దాని ఎట్లా దాని అవుటర్ షేప్ షెల్ ఎట్లుంటుందో అట్లనే ఉండిపోతుంది అనమాట. దాంట్లో నుంచి బాడీ వచ్చేస్తుంది అంతే. సేమ్ అదే రీతిగా యేసు ప్రభు శరీరం కూడా మరణంని జయించి తిరిగి లేచింది. సో ఇక్కడ ఏంటంటే మన పునరుద్ధరణ శక్తి గురించి మొదటిగా మాట్లాడుతున్నాం. ఎంతోమంది ఈ లోకంలో నివసిస్తున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆయన పునరుద్ధరణుడు ఆయన యేసుక్రీస్తుగా ఉన్నాడు. అదే ఫస్ట్ టైం. అంతవరకు ఆ రిజరెక్షన్ అనేది ఇక్కడ కూడా లేకుండే. మరణంని జయించి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవుడు. అయితే ఈ విషయంలో John 22nd verse యేసు ప్రేమించిన ఆ మరి యొక్క సృష్టి యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిలో ఎరుగమని చెప్తున్నాడు. తర్వాత John 26 అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటయు ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉంటయు చూచున్నాడు. John 26 యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. అంటే అక్కడ యేసు ప్రభు ఇంకా ప్రతి ఒక్కరిని ఎట్లా పిలుస్తాడు అనేది ఉద్దేశం ఉంది. ఆమె తన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో ప్రభువుని అని పిలిచాడు. ప్రభుని అని అర్థం బోధకుడు అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ మరియా తన ఆశని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అంటే తను ఎంతగా ఎరిగినది అంటే ప్రభుని అని పిలిచే అనుభవ జ్ఞానంలోకి తనని నడిపించింది అన్నమాట. ఆ రీతిగా యేసు ప్రభు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తుని సొంతగా తన జీవితంలో అనుభవించి తన రక్షకునిగా, పరలోకపు తండ్రిగా మరియు ఆత్మీయ
రక్షణకర్తగా అనుభవించాలి. అది అనుభవిస్తే మనము దాని ఏమంటారు ఆ యొక్క అనుభవ జ్ఞానంలోకి వెళ్తుంటాం. అయితే ఇక్కడ ఎవరైతే వారి జీవితాలని యేసు ప్రభుకి సమర్పించుకుంటారో వారి 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 యొక్క జీవితాలు దేవునికి సమర్పించుకొని సేవ చేస్తుంటారో వాళ్ళందరికీ ఒక దృఢ నిశ్చయం దేవుడు కలగజేస్తాడు. అది ఒక పునరుద్ధరణ శక్తి చేత అంతని బలపరుస్తాడు. సో ఈ యొక్క సమయంలో మనం అందరం ఆ యొక్క పునరుద్ధరణ శక్తి గురించి మనకు ఒక నిశ్చయత ఉన్నదని నమ్ముచున్నాం. ఎందుకంటే యేసు ఏ రీతిగా అయితే మరణించి తిరిగి లేచిందో మన జీవితాలలో కూడా అదే విశ్వాసం, దృఢ విశ్వాసం కలిగి మనకు కూడా ఆ పునరుద్ధరణ శక్తి చేత మనం కూడా లేపబడి ఆ యేసుక్రీస్తు సన్నిధానంలో మనము నిత్యముగా ఆయన సన్నిధానంలో ఆనందిస్తూ స్తుతిస్తూ ఆరాధించే బిడ్డలుగా మనల్ని మార్చుకున్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాము. అది కూడా ఫోకస్ చేయాలా? దేవునికి వందనాలు. అవును ప్రభా, ఇంతవరకు మరి దాసుడు ప్రభా పాస్టర్ ప్రతిభ బట్టి వందనాలు. తను చెప్పిన పునరుద్ధాంతర శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ పునరుద్ధానతలో గొప్ప విడుదల ఉంది ప్రభా. పునరుద్ధానత అనేది లేకపోతే ప్రభా ఈరోజు మేము ఇక్కడ కూర్చునే వారం కాదు తండ్రి. ఆ యొక్క శుభవార్త నిరీక్షణ, సిలువ యొక్క నిరీక్షణ, సమాధి యొక్క నూతన జీవితము, మరి మరణం యొక్క మహిమ శరీరము మాకు ఇచ్చిన దానిని బట్టి నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. మహిమగల రాజా, కృపగల తండ్రి నీకు స్తోత్రం. ఈ మహాదినములు బట్టి నీకు వందనాలు. హేతువాదులు ప్రభా ఎంతో మంది ఎన్నో మాట్లాడినప్పుడు ప్రభా మరి క్రైస్తవ యొక్క మరణాన్ని గురించి ప్రభా వారు ఎన్నో ప్రభా హేతువాదులు మాట్లాడుతున్నప్పుడు ఈ ఈస్టర్ వారి నోటికి ప్లాస్టర్ వేసే రీతిగా ప్రభా అవును తండ్రి, నీ మరణమాన్ని ముల్లెక్కడని ప్రశ్నించున్నావు. ఇదిగో నీ మరణం అనే జవాబులు ఇచ్చిన్నావు తండ్రి. ఆనాడు సిలువ అంటే ఎంతో భయపడేవారు తండ్రి. నువ్వు సిలువ ఎక్కిన తర్వాత ప్రభా ఆ సిలువే మాకు శరణమైంది ప్రభా. ఆ సిలువే మాకు గొప్ప శక్తిగా మారింది తండ్రి. అటువంటి అనుభవంలో ఈ పునరుద్ధరణ నడిపించి ఉన్నావు. నీకు వందనాలయ్యా. అయ్యా మరి తండ్రి నాయన, మరి సమాధి అంటే ప్రభా అయ్యా తండ్రి అది ఒక వల్లకాడని ప్రభా చాలా మంది గమనిస్తున్నారు. మరి తండ్రి ఆ సమాధిని గురించి నువ్వు ఒక పునరుద్ధానంలో అయ్యా ఈరోజు పునరుద్ధానం సమాధితో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అదొక నూతన జీవము తండ్రి. అయ్యా సమాధి కంటే ముందు మేము బ్రతుకు దినములన్నీ కూడా ఇవి శాశ్వతమైన దినములు కాదు ప్రభా. మా నిజమైన దినములు, మీ బ్రతుకు దినములు సమాధి తర్వాత ప్రభా. ఇదిగో తండ్రి మీ సమాధి ఖాళీ చేసి ఉన్నారు ప్రభా. ఈరోజు మా సమాధులు కూడా ఖాళీ చేసి మమ్మల్ని నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాయన. సమాధిని బట్టి నూతన జీవితము అయా ప్రభా మార్పులో పునరుద్ధారత మాకు జ్ఞాపకం చేస్తుంది ప్రభా. ఆయన నీ మరణము తండ్రి నీ మరణం మాకు మహిమ శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభా. ప్రియులు ఆప్తులు నాయన చాలా మంది ప్రభా అయ్యా ప్రభా మాకంటే ముందుగా నీ అందరు నిద్రించి ఉన్నారు. వారు మీతో పాటు ఉన్నారు. మేము వారిని కాల్చుకుంటామని నిరీక్షణ మాకుంది ప్రభా. అయ్యా ప్రభా అక్షయమైన ఈ శరీరాన్ని నాయన మరి తండ్రి మహిమ శరీరంగా నువ్వు మార్చబోతున్నావు. ఈ బూడిదని మహిమ శరీరంగా నువ్వు మార్చబోతున్నావు. నీకు వందనాలు నాయన. పునరుద్ధరణ శక్తి మాకు దయచేయండి. మా దేవుడు గొప్పవాడు,
సర్వాంతర్యామి ప్రభా, భూత భవిష్యత్తు వర్తమానం ఎరిగిన వాడు తండ్రి, త్రికాల జ్ఞాని తండ్రి, నీకు వందనాలు నాయన. కేవలం క్రీస్తుకు మాత్రమే మా ప్రభా పరిశుద్ధత జననం ఉంది ప్రభా. నాయన నీ మరణం గొప్పది ప్రభా, నీ పునరుత్థానత గొప్పది ప్రభా, నువ్వు వస్తానన్నావు ఇంకా గొప్పది ప్రభా, నీకు వందనాలు. పరిశుద్ధ సమయంలో మనం ఉన్నాం. ఇదిగో ప్రభు రాత్రి పరిశుద్ధమైంది, ప్రభు వల్ల పరిశుద్ధమైంది. సంగమ అందరూ కూడా మనం పరీక్షించుకున్నాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మంచి అవకాశం దేవుడు మనకు దయచేశారు. కాబట్టి సంగమ ఎటు చూడకండి, దయచేసి అందరు కళ్ళు మూసుకుని మనం పరీక్షించుకున్నాం. మన హృదయాన్ని మనం ప్రక్షాళన చేసుకుందాం. ఈరోజు దేవుడితో సంబంధం ఏ విధంగా ఉంది? పునరుద్ధాంత శక్తి మనం కలిగి ఉన్నామా? సిలువ యొక్క విలువ మనకు తెలిసి ఉన్నదా? మరణం యొక్క మహిమ శరీరం మనం ధరించుకొని ఉన్నామా? సమాజాన్ని నూతన జీవితం మనం కలిసి ఉన్నామా? పునరుద్ధాన శక్తి అనుభవంలో మనం నడుస్తున్నామా? ఆయన ఏ విధంగా సాంగత్యం చేస్తున్నాం సంగమా? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ప్రభుత్వ రాత్రి బల్ల చాలా పరిశుద్ధమైన ఆయన మరణాన్ని ప్రచురం చేస్తుంది. అసతో మా సద్గమయ అంటూ, ఇదిగో మీరు చేసిన పాపాలకి నువ్వు మరణించున్నావు తండ్రి, సిలువలో మా కొరకు నువ్వు బలియాగం చేస్తున్నావు తండ్రి. ఆయన మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఈ యొక్క ప్రభురాత్రి మళ్ళీ ఒక ప్రభా మీ మరణమును ప్రచురం చేసినట్లు. అవును తండ్రి, మీ మరణాన్ని మేము ప్రచురం చేసే విధంగా ప్రభా, ప్రకటించే విధంగా ప్రభా, సాటించే విధంగా ప్రభా శక్తిని బలములు మాకు దయచేయమని అడుగుతున్నాం. మృత్యోన్మామృతంగమయ అన్నావు ప్రభా. భవిష్యత్ అనే భయం నుండి మాకు తొలగింపు దయచేయండి ప్రభా. భవిష్యత్ అనే యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ప్రభా, అంధకారమైన సిచ్యువేషన్ లో ప్రభా ఆయన మీరు మాకున్నారని ప్రభా, ఈ భయం నుండి మీరు తొలగింపు మాకు దయచేస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. ఆయన తమ సోమ జ్యోతిర్గమయ అన్నట్లు ప్రభా నీ యొక్క జ్యోతిని మాకు చూపిస్తున్నావు తండ్రి. ప్రస్తుతం ఒంటరితనం నుండి మాకు జవాబు దయచేయబోతున్నారు తండ్రి. అవును తండ్రి, క్రీస్తే మాకు జవాబు, క్రీస్తే మాకు జవాబు ప్రభా. అయ్యా మేము ఒంటరితనం నుండి విడిపించువారు నువ్వు నాయన. ఆయన నీ యొక్క వెలుగులో మేము నడుచుకున్నట్టు సహాయం చేయండి ఆయన ప్రభా. నువ్వు వచ్చే వరకు తండ్రి, అయ్యా నువ్వు వచ్చే వరకు నీ మరణమును ప్రచురించదు ప్రభా. అట్టి జన సమూహంలో మేము ఉంటే సహాయం చేయండి ఆయన. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ప్రభు రాత్రి పాలన ఆచరిస్తాం. ప్రియ సంగమా, అందరు లేచి నిలబడలేకపోతే వాళ్ళ యొక్క గౌరవిస్తూ అందరు లేచి నిలబడి మనం పరీక్షించుకుందాం. మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం. క్షమాపలేని హృదయంతో మనం తీసుకోకూడదు, ఇతరులు క్షమింపలేని హృదయంతో మనం తీసుకోకూడదు. కాబట్టి ఈరోజు దేవుడు ఒడంబడిక చేసుకుందాం. యేసయ్య దేవునికి మనకి మధ్య ఏ అడ్డు కూడా నాకు వెళ్ళేది సంగమా. కాబట్టి మనము దేవుడితో ఒడంబడిక చేసుకుందాం. యేసయ్యా 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 నీకు వందనాలు అయ్యా, నీ యొక్క ప్రాణమును బట్టి నీకు వందనాలు. ఓ నువ్వే ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా క్షమాపణకి ఒక మాదిరి జీవితం జీవించినావు తండ్రి. మేమే వాటి వారు తండ్రి, మా తోటి వారిని క్షమించుకోవడానికి ప్రభు మనలో ఉన్న ప్రతి మాలిన్యమును యేసు నామములో పవిత్రపరచండి. మా ఆలోచనలు పవిత్రపరచండి ఆయన, మా ఆలోచనలు పవిత్రపరచండి ఆయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల రాజా, కృపగల తండ్రి నీకు వందనాలు. ఓ గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. నాయన నీకు వందనాలు, వందనాలు యేసయ్యా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. మల్కరు ముందరు సినహేందెల మెందెల బసికెందియా. థాంక్ యూ జీసస్. అయా సంఘముగా ఒకే శరీరములో ప్రభా ఆయన మేమందరం ప్రభా అయా పరిశుద్ధాత్మతో పొంది ఉన్నాం తండ్రి. పరిశుద్ధంగా యొక్క ఆయా బల్ల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కేవలం ఆచరణ పూర్వకంగా కాదు ప్రభా, పరిశుద్ధంగా మేము పాల్గొనాలి ప్రభా. పరిశుద్ధంగా మేము దీంట్లో పాలుభాగస్తులుగా ఉండాలి ప్రభా. నీ శరీరములో నీ రక్తములో అయా మేము మమేకమైనట్లు నీ రక్తము మా రక్తము ఒకే రక్తముగా, నీ శరీరము మా శరీరము ఒకే శరీరముగా ప్రభా మమేకమైనట్లు ప్రభా అయా నీ శక్తి మాకు విడుదల దైత్యం నడుస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ కలుసుకొని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రభు ఆయన యేసుతాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృపకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, ఆయన శరీరం మనకి ఇచ్చాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన, ఈ పాత్ర ఆయన రక్తం వలన, ఆయన కేవలం ఆయన రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తముని గురించి అపరాధి. కాబట్టి సంగమా, పరిశుద్ధంగా నిష్కలంకమైన హృదయముతో, మచ్చల డాగులేని హృదయంతో ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ బల్ల ఆరాధనలో మనం పాల్గొందాం. ఆయన శరీరమును ఆయన రక్తమును మనము పాలు పంచుకుందాం. ఎందుకంటే ఆయన మరణం వచ్చే వరకు మనం ప్రచురించే వారికి ఉండాలి. ప్రియ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఇచ్చిన సమయమును బట్టి, కార్యక్రమం బట్టి నీకు వందనాలు. ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రము నాయన. యొక్క పునరుద్ధాన దినములో ఆయన యొక్క మంచి సంఘమును ప్రభా నాయన నువ్వు ప్రభు ప్రారంభించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇక్కడ అందరూ మమ్మల్ని ఏర్పాటు చేసావు ప్రభా. ఇది ప్రభు చేసిన దినము తండ్రి. ఆయన యొక్క బల్లారాధనలో మేమందరూ పాలు భాగస్తులుగా ఉంటుంటాం ప్రభా. పాలు పంచుకుంటుండగా ప్రభా మీ కృప దయచేయండి. పవిత్రులుగా మేము పాల్గొంచుకోవాలి ప్రభా. ఆయన యొక్క రొట్టెను దీవించండి, ద్రాక్షరసాన్ని ఆశీర్వదించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రి నా తండ్రి కోరిక నా కోరిక నెరవేర్చినవయ్యా. నీ దైవజనులను నడిపించినందుకు వందనాలు. సాక్షిగా నిలబెట్టిన తండ్రి, పోయిన సంవత్సరంలో జరిగే ఈ కూడిక ఇప్పుడు జరిగించిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రం. ఆత్మీయ తండ్రి నాయన కోరిక నెరవేర్చి ఉన్నావు తండ్రి. ఇప్పుడు చేసిన బిడ్డలు సంఘముగా మార్చినందుకు నీకు వందనాలు. ఇచ్చినందుకు వందనాలయ్యా. తండ్రి పరిశుద్ధాత్మ నామములో మమ్మల్ని బలపరచండి, దీవించండి. ఇక్కడ దాకా జరిగిన ఈ కార్యక్రమంలో అందరినీ మీకు తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. యేసయ్య ప్రతి బలహీనలను బలపరచండి తండ్రి. అధిక పరిశుద్ధుల వారిని తీర్చండి నాయన. యేసయ్య నీ కాపరిగా నిలబెట్టిన ఆయన ప్రదీప్ గారి పాస్టర్ని దీవించండి, తన భార్యను ఆశీర్వదించండి తండ్రి. అది నడిపించిన విధంగా తన గొర్రెలు తన కాచినప్పుడు తన భద్రత తన మాట వినటానికి మేము సహాయపడమని, మాకు తోడయుండి మంచి జ్ఞానము మా గొర్రెల జ్ఞానము దయచేయమని పరిశుద్ధాత్మదేవ ఈ శుభదినముల మమ్మల్ని ఆశీర్వదించి నిదాన దినంలో మాకు లేవనెత్తబడిన తండ్రి వందనాలు. ఈ శ్రమము ఈశ్వరుగా ఎల్లప్పుడూ గుర్తింపబడినందుకు ఈ దైవరాశి ఈ సమయంలో నెరవేర్చినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటా తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇదందరిలో నువ్వు ఈ ప్రాణీలంలో వచ్చిన బిడ్డలందరిలో తోడుగా మరి తిరిగి పెట్టడానికి కూడా ఇవ్వండి, మహిమపరచుమని మిక్కిలిగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును ఉప్పల్ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండనుగాక. చిన్న సాక్ష్యము.
మనము కింద నుంచి పాటలు పాడుకుంటూ మీకు వచ్చినప్పుడు అందులో ప్రార్థన చేస్తుంటే రెండు సిస్టర్ రిబన్ కట్ చేస్తానికి ముందుకు వచ్చినప్పుడు తండ్రి మన ఆత్మీయ తండ్రి మీ బ్రదరు తనతో నిలబడి ఉన్నట్టు నేను కనపడింది. వెలుగు, గొప్ప వెలుగు, గొప్ప వెలుగు తండ్రి మన మధ్యలో నిలబడి ఉన్నాడు. అందరిపై చేతులు సాగుతున్నాడు. హల్లెలూయా.